కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధులపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విపరీతమైనటువంటి బాధను ఆవేదనను మనసులో పెట్టుకొని దాన్నంతా కూడా ఒక ఆక్రోషంగా మలుచుకొని భారతీయ జనతా పార్టీని ప్రతి నిమిషానికి ఒకసారి తలుచుకున్నారు. సంతోషం, మీకు నిద్రలో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అనేటువంటి దానికి ఇవాటి మీ ప్రసంగమే నిదర్శనం. వారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అన్నారు, మొన్న మధ్య సిరిసిల్లకు ఎవరో వచ్చిపోయినరట, సిరిసిల్లలో నన్ను ఓడగొడతామని చెప్పి ఛాలెంజ్ ఇచ్చినారట, సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామన్నారట, సెస్ ఎన్నికల్లో వాళ్లకు ట్రైలర్ చూపించినము, రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తాము అన్నారు. తారక రామారావు గారు అప్డేట్ అయి లేరు, వారు సిరిసిల్లలో తిరగట్లేరు. అందుకే వారికి సెస్ ఎన్నికల్లో ఏం జరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం గురించిన అవగాహన లేదు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ట్రైలర్ చూపించలే. బీజేపీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్లలో వేములవాడలో ఉన్నటువంటి ప్రజల కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధులపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి సవాల్ విసిరారు. బీజేపీని మంత్రి కేటీఆర్ పదే పదే తలుచుకున్నారని, సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ సినిమా చూపించిందని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరేస్తారన్న కేటీఆర్ సిరిసిల్లలో సీటిపోకుండా చూసుకోవాలని సూచించారు. మీకు నిద్రలో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అనేటువంటి దానికి ఇవాటి మీ ప్రసంగమే నిదర్శనం. వారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అన్నారు, మొన్న మధ్య సిరిసిల్లకు ఎవరో వచ్చిపోయినరట, సిరిసిల్లలో నన్ను ఓడగొడతామని చెప్పి ఛాలెంజ్ చేసినారట, సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామన్నారట, సెస్ ఎన్నికల్లో వాళ్లకు ట్రైలర్ చూపించినము, రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తాము అన్నారు. తారక రామారావు గారు అప్డేట్ అయి లేరు, వారు సిరిసిల్లలో